సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దాశరథి ఈ పేరు వినగానే తెలుగు సినిమా పాటలకి ఒక సారథి గుర్తొస్తారు. ఇక తెలుగు కవిత్వానికి, విప్లవ సాహిత్యానికి అయితే అసలైన రథి గుర్తుకొస్తాడు. మొత్తానికి తెలుగు సాహిత్యానికి సంబంధించి ధీమంతుడిగా చెప్పుకునేటువంటి కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఈరోజు. ఒక సినీ కవిగానే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా కూడా దాశరథి పాత్ర తెలంగాణ సాహిత్యం పైన, తెలుగు సాహిత్యం పైన అపారమైనటువంటి ముద్ర చూపిస్తుంది. అలానే తెలుగు సినిమా పాటల స్థాయిని మరింత పెంచినటువంటి కవిగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాశరథి సినిమా పాటలకు సంబంధించి తెలుగు సినీ ప్రస్థానంలో అది ఎలాంటి విలువలు కలిగినటువంటి పాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు. నమస్తే. నమస్తే. ప్రభు గారు, తెలుగు సినిమా సాహిత్యానికి సంబంధించి మొదటి తరం రచయితలలో చూసినప్పుడు, ఆ తర్వాత వచ్చినటువంటి మధ్యలో వచ్చినటువంటి కొందరు రచయితలు చూసినప్పుడు ముఖ్యంగా దాశరథి గారి స్థానం, స్థాయి ఎలాంటిది? ఇప్పుడు మనకు అట్లుగా పెంగళ గారు, సీనియర్ సముద్రాల గారు, వీళ్ళందరి తర్వాత తరంలో ఆత్రేయ గారు, తర్వాత ఆత్రేయ గారి ద్వారానే పరిచయం అయినటువంటి సినిమా రంగానికి పరిచయం అయ్యారు దాశరథి గారు, ఆయన వాగ్దానం చిత్రంతో. అయితే యాక్చువల్గా ఈయన నిజమైన సినీ ప్రస్థానం స్టార్ట్ అయింది అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళతో. వాగ్దానం సినిమాలో రాయటానికి ఆయన పిలిచినప్పుడు, ఆత్రేయ గారు పిలిచినప్పుడు ఒక స్నేహపూరితంగా ఇచ్చినటువంటి ఒక ఆఫరే తప్ప ఈయనకు సినిమాని సీరియస్గా తీసుకోవాలనేది, సినిమా సాహిత్యాన్ని ఆయనకే అంత ఇదిగా లేదు. అయితే ఒక సందర్భంలో ఈ అభిప్రాయం కానీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనేటువంటి, సినిమా పాటలు రాయాలనేటువంటిది బలపడిన సందర్భం మాత్రం 1961 ఏప్రిల్ 22వ తారీఖున జరిగింది. అది ఎలాగంటే, ఈయన గాలిబ్ గేయాలని, గాలిబ్ గజల్స్ని గాలిబ్ గేయాలు అంటూ అనువాదం చేయటం అనేటువంటిది, అది వాళ్ళ సుప్రసిద్ధమైనటువంటి బాపు గారితో బొమ్మలు వేయించి చేసినటువంటి ప్రక్రియ చాలా సుప్రసిద్ధమైనటువంటి ఇది అనమాట. అయితే ఆ పుస్తకాన్ని ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు. ఆ అంకిత మహోత్సవం కార్యక్రమం ఆ రోజున జరిగింది 1961 ఏప్రిల్ 22న జరిగితే, ఆ సభకి బుర్గుల రామకృష్ణ గారు అధ్యక్షత వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్య నిర్మాత అయినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత అయినటువంటి దిక్కుపాటి మధుసూదన్ రావు గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఏర్పడిన పరిచయాన్ని పట్టుకుని ఈయన సినిమా పాటలు రాయొచ్చు కదా మీరు అని చెప్పేసి ఈయన కూడా అంటాం. ఏదో ఆల్రెడీ ఏదో వాగ్దానం ఏదో రాసినట్టున్నాను, బట్ ఐఎమ్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ రైటింగ్ ఫిలిమ్స్ అని చెప్పేసి అంటే, ఎందుకు రాయలేదు, నాకు రాసే అలవాటు లేదు, నాకు రాయటం, మీరు రాయగలరు, మీతో ఎలా రాయించుకోవాలో మాకు తెలుసు, మీరు రాస్తారా చెప్పండి అంటే రాస్తాను. అప్పుడు వెంటనే అప్పటికే నిర్మాణం కార్యక్రమంలో ప్రారంభమైనటువంటి చిత్రం ఇద్దరు మిత్రులు అనేటువంటి మొదటి పాట అందులోనే. అయితే ఇక్కడ ఏంటంటే, ఆయన సినిమాల్లోకి రావటం, ఆ కొత్తదనం అనేటువంటిది ఏమాత్రం ఒక కొత్త రచయిత వచ్చాడు, ఎలా రాస్తాడు ఏంటనేటువంటి దాని పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. సరే, ఫస్ట్ టైం ఆయన కూడా రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు ఫస్ట్ టైం అన్నపూర్ణ పిక్చర్స్లో పనిచేసిన మ్యూజిక్ ఇస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఆయన ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు అన్నపూర్ణ సంస్థకి. ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్, వెంటనే మద్రాసు ప్రయాణం అయ్యారు, మెడ్రాస్లో కూర్చున్నారు, మ్యూజిక్ సిట్టింగ్స్. ఈ కొత్త రచయిత అవతల ఉన్నది సాలూరు రాజేశ్వరరావు గారు, ఆయనకు అసలే కోపిస్ట్. సరే, ఈయనకి ఇచ్చిన తర్వాత ఒక ట్యూన్ ఇచ్చారు ఈయనకి. మీరు ట్యూన్కి రాస్తారా, మీరు రాస్తే నేను ట్యూన్ కట్టాలా అన్నారు రాజేశ్వరరావు. అంటే ఏంటి ట్యూన్ ఇవ్వటం అంటే ఏంటి అన్నాడు అంత అమాయకంగా. ట్యూన్ ఇవ్వటం అంటే నేను సరిగమలతో ఒక ఇది ఇస్తాను, ట్యూన్ ఇస్తాను అంటే, అది మీరు రాస్తే దానికి మీరు రాయొచ్చు అన్నారు. ఆ చాయిస్ మీదే అన్నాడు ఈయన. ఇంత కొత్తవాడు ఏంటి, ఫస్ట్ టైం అండి, మీ ఇష్టం అండి, మీరు ట్యూన్కి రాయమంటే రాస్తాను, లేకపోతే నన్ను రాసిన దానికి మీరు ట్యూన్ ఇస్తా అన్నా ఓకే అంటే, సరే ట్యూన్ ఇస్తాను రాయండి అన్నారు. సరే ట్యూన్ ఇచ్చేసాడు ఈయన. ట్యూన్ ఇచ్చేసి వెంటనే ఈయనకు పాన్ బరాకు బీడా బిగించే అలవాటు ఉంది, మీ బీడా బిగించుకుని తమలపాకు వేసుకొని వస్తానని చెప్పి మీరు రాయండి అని చెప్పి ఒక 10 నిమిషాల్లో బయటకు వెళ్ళాడు ఆయన. బయటకు వెళ్ళి ఇంకా టైం పట్టుద్దిలే అని చెప్పేసి ఆయన బయట ప్రచారం చేస్తుంటే, సార్ అయిపోయింది రమ్మన్నారండి అని చెప్పి వెంటనే 10 నిమిషాల్లో కబురు వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి కబురు చెప్పాడు. ఇదేంటి తొందరగా ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఈయన లోపలికి వెళ్ళాడు. సరే చెప్పండి అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ సాంగ్ ఖుషీ ఖుషీగా నవ్వుతూ ఇద్దరు మిత్రుల్లో, ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా, ఇది ఫస్ట్ సాంగ్. ఈ పాట ఇది ఆయన బిత్రపోయాడు అసలు.
ఇదేంటండి ఇది చాలా కష్టమైన ట్యూన్ ఇది, దీనికి ఇంత ఇదిగా పదాలు పడవు, ఈయనేంటి ఇంత అలవోకగా రాసి పడేశారని చెప్పి ఆశ్చర్యపోయారు. దుక్కిపాటి మసూదన్ రావు గారితో అన్నారు ఆయన. ఆ వెంటనే మిగతా చరణాలు కూడా పడిపోయి అదొక పెద్ద సూపర్ డూపర్ హిట్ సాంగ్ అయింది ఆ సినిమాలో. అంటే ఆ సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందే డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు, దుక్కిపాటి మసూదన్ రావు గారు సిచ్యువేషన్, హీరోకి ఉన్న సమస్యలన్నీ తీరిపోయి తను పెళ్లికి సిద్ధం, తను ప్రేమించిన అమ్మాయి, ఎలాంటి సమస్యలు లేవు ఇప్పుడు, ఆ సమస్యల నుంచి బయటపడ్డాం అనుకున్న సందర్భం ఇది. ఇద్దరు వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసుకునేటువంటి ఒక సందర్భం, దానికి పాట అన్నప్పుడు ఖుషీ ఖుషీగా అనేటువంటిది అలాగా ఖుషీ ఖుషీగా స్టార్ట్ అయిన సింపుల్. అంటే ఇందులో కూడా ఉర్దూ పదాల ప్రభావం చాలా కనిపిస్తుంది మాటలు, ఒక లైన్ లోనే అర్థం. అలాగే దాంట్లో ఇంకొక గజల్ సాంగ్ కూడా దాంతో రాయించారు ఆయనతోటి. అయితే అంతకు ముందు ఆయన పాట అంటూ పాడది వాగ్దానంలో నాకంటి పాపంలో నిద్రపోరా వండర్ఫుల్ సాంగ్, పెద్ద హిట్ అయిన సాంగ్, ఫస్ట్ సాంగ్ అది రాసినటువంటిది. కానీ ఇద్దరు మిత్రులు ముందు రిలీజ్ అయింది దానికంటే. రిలీజ్ అవడంతో ఇద్దరు మిత్రులు ఖుషీ ఖుషీగా సాంగ్ తోనే ఆయన సినీ ప్రస్థానం అనేటువంటిది స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో అసలు తెలుగు సినిమా పరిశ్రమలో పాటలకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ముందు ఉన్న వాళ్ళు సీనియర్ సముద్రాల, పెంగళి గారు, కొసరాజు గారు ఇట్లాంటి వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్లో అందరూ కూడా మహామహులు ఉన్నారు. శ్రీశ్రీ గారు కానీ, అలానే మన ప్రముఖ కవులుగా పేరున్న వాళ్ళు ఆరుద్ర గారు, వీళ్ళందరూ అంటే సాహిత్యంలో ప్రముఖ కవులుగా పేరున్న వాళ్ళందరూ కూడా సినిమా పాటలకి రాశారు. సో వాళ్ళ జనరేషన్తో పోల్చి చూసినప్పుడు ఏంటి దాశరథి గారి స్పెషాలిటీ? దాసరి గారి స్పెషాలిటీతో ఆ రోజుల్లో ప్రతి రైటర్ కూడాను అలతి పదాలతో, చిన్న చిన్న పదాలతో అద్భుతమైనటువంటి వీటిని ఆవిష్కరించినట్టు వాళ్ళే. సన్నివేశం అని చెప్పినప్పుడు ఆ సన్నివేశం తాలూకు డెప్త్ని అర్థం చేసుకుని చాలా చక్కని పదాలతో చక్కని, అంతకుముందు సీనియర్ సముద్రాల గారు వీళ్ళంతకుముందు రాకముందు పాట అనేటువంటిది అంత రక్తి కట్టినటువంటిది ఏం కాదు. పాట హిట్ అవటం అనేటువంటిది లేదు 1950s వరకు కూడా. 50s కు ముందు ఎక్కువ గ్రాంధిక భాషలో ఇదిలో ఉండేటువంటి తప్ప పాట అనేటువంటిది జనరంజకంగా తయారయ్యి, వినద సొంపుగా తయారయ్యి, పాట అనేటువంటిది సినిమాకి ఒక ప్రాణాన్ని ఇస్తుంది, ఒక లాంగివిటీని ఇస్తుంది అనేటువంటిది లేదు. ఇది స్టార్ట్ అయింది 50s లోనే. మనకు 30s లో టాకీస్ వచ్చిన 30s 40s లో పాట యొక్క వైభవం స్టార్ట్ అయింది 50s లో. ఆ పాట వెలిగింది 60s లో. అక్కడ నుంచి 60s లో చాలా మంది బలమైనటువంటి రచయితలు, కవులు, కవి ఇంటి సినీ గేయ రచయిత కృష్ణ శాస్త్రి గారు కానీ వీళ్ళందరి మధ్య ఒక పోటీ ఉండేదా అప్పుడు వాతావరణంలో? చాలా చక్కని పోటీ ఉండేది, ఆరోగ్యకరమైన పోటీ ఉండేది, ఒకరిని అభినందించుకోవటం ఉండేది, కొండకతో చిన్న చిన్న విమర్శలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా జరిగినటువంటిది. కానీ బట్ ఈయన పర్టికులర్గా ఈయన ప్రస్థానం వరకు చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఇక 61లో అలా జరిగింది కదా. 61లో ఇక ఈయన అప్పటికంతకు ముందు ఆయన ఉపాధ్యాయుడిగా చేస్తుండే వాళ్ళు, పంచాయతీ బోర్డు ఆఫీసర్ గాను, అలాగే ఆల్ ఇండియా రేడియోలో ప్రయోక్తగా కూడా. అంటే ఆయన జీవిత ప్రస్థానం చూస్తే చాలా డిఫరెంట్. ఆయన తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి జైలు జీవితాలు అనుభవించిన అంత బోల్డ్ ఉంది. అది సాహిత్యపరంగా ఇక ఆయన ఒక దిగ్గజం. ఆ జీవితాన్ని వదిలిస్తే కేవలం మన సినిమా ప్రస్థానం వరకే మాట్లాడుకున్నట్లయితే తర్వాత 1964లో 61లో ఈ అవకాశాలు రావడం జరిగింది. ఇక్కడ ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక రెండు పడవల మీద కాళ్ళలాగా అయింది. తనకు మంచి స్టాండ్ వచ్చింది అనుకున్న టైంలో 1964లో మద్రాసుకు పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఒక పూర్తి స్థాయి గేయ రచయితగా, ఒక కాంప్రహెన్సివ్ ఫిలిం రైటర్గా ఆయన ఎన్నెన్నో పాటలు. అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మొదటి సినీ గేయ రచయిత అనుకోవచ్చా? ఆయన కంటే ముందర ఇంకెవరైనా ఉన్నారా పెద్ద రచయితలు? ఆయనే. అంటే నారాయణ రెడ్డి గారు అంటే కాంటెంపరీ గారు తర్వాత కదా. నారాయణ రెడ్డి గారి కొంచెం లేట్. అంటే నారాయణ రెడ్డి గారిది గులేబా కవలి కత్తో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం ఎన్టీ రామారావు గారు. అది లేటర్ ఫిల్మ్ అనమాట. తర్వాత వచ్చిన 2-3 ఏళ్ల తేడాలు అంతే, కాంటెంపరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఏంటి దాశరథి గారి సినీ గేయాలలో అజరామరం ఈ జనరేషన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాటలు ఏమున్నాయి? ఎన్ని చెప్తాం మనం. దాదాపు 2000 గీతాల్లో ఆయన చేసినటువంటి వాటిలో ఎన్ని చెప్తాం. అంటే ఎన్ని చేసినప్పటికీ ఎక్కువగా అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళతోటి ఆయన ప్రయాణం సాగింది. మిగతా అన్ని సంస్థలకు రాశారు. అన్నపూర్ణ సంస్థలో కనుక చూసుకున్నట్లయితే చాలా పాటలు ఆత్మగౌరవంలో, అదే ఈయన కె విశ్వనాథ్ గారు దర్శకుడుగా పరిచయించిన ఆత్మగౌరవంలో కూడా చాలా మంచి పాటలు రాశారు ఆయన. ఒక పూల బాణం తగిలింది మదిలో,
చిన్న చిన్న పదాలతోటి అద్భుతమైనటువంటి పదాలు. తొలి ప్రేమ దీపం వెలిగింది నాలో అనేటువంటి పాట గాని, తర్వాతే చదువుకున్న అమ్మాయిలు వినిపించని రాగాలే మంచి పాట. కనిపించని అందాలే అది ఒక అద్భుతమైనటువంటి పాట. అలాగే ఆత్మీయుల చిత్రంలో మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. ఇలాంటి ఒక సాహిత్యము, లాలిత్యము. సాహిత్యంలో లాలిత్యం ఈ రెండు కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శైలి అయింది ప్రతి పాట. అలాగే బంగారు కళల చిత్రంలో అన్నపూర్ణ వాళ్ళది బంగారు కళలో పుట్టినరోజు జైలు చిట్టి పాప ఈ రోజున కూడా చిన్నపిల్లలకి ఇంట్లో బర్త్డే సాంగ్ చేస్తుంటే అది బర్త్డే సాంగ్ ఫర్ ఎవర్ నిలిచిపోయేటువంటి పాట. అలాగే నాలో నా బలపుంది నీలో నా వైపు ఉంది దాంట్లో అదే బంగారు కళల సినిమాలో చిన్న క్లబ్ డాన్స్ లాంటిది జరిగిన ఈవిడ మీద వహీదా రెహమాన్ మీద చిత్రీకరించినటువంటి సాంగ్. దాంట్లో మన ఈ టి సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు కదా, ఈ టి సుబ్రహ్మరెడ్డి గారు డాన్స్ లో ఒక క్లబ్ లో కస్టమర్ లాగా కూర్చొని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చిలుపుగా బుగ్గ గెలటం ఆ సాంగ్ అది రాసింది దాశరథి గారు. అలాగే ఎన్నెన్ని పాటలు రాసినప్పటికీ ఆయన జీవితంలో కన్య వయసు చిత్రానికి రాసినటువంటి పాట ఏ దివిలో వచ్చిన పారిజాతము అనేటువంటి పాట మాత్రం ఆయన గీత సాహిత్యానికి ఎవర్ గ్రీన్. ఆయన గీత సాహిత్యానికి కాకుండా మామూలుగా భావకవుల యొక్క ఆ భావుకత అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మనకి కృష్ణశాస్త్రి గారిది కానీ వీళ్ళందరూ కూడా అందరూ భావకవులే. వాళ్ళందరూ అందరూ ఆ భావకథలో నుంచి వచ్చినటువంటి ఇప్పుడు భావుకత అనేటువంటి చచ్చిపోయింది పాటలు. భావుకత అనేటువంటి దానికంటే కూడా కానీ ఒక విషయం నాకు అర్థం కాదు ఏంటంటే కృష్ణశాస్త్రి గారు భావకవి అని మీరు అన్నారు. సో ఆయన సినిమా సాహిత్యం కూడా భావకవిత్వంలోనే ఉంటుంది. శ్రీశ్రీ గారు విప్లవ కవి అని ప్రజలందరూ అంటారు. సో ఆయన సినిమా సాహిత్యంలో కూడా ఎక్కువ శాతం విప్లవ ప్రభావం ఉంటుంది. కానీ దాశరథి గారు ఆయన ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలం ఎంత అంటూ విప్లవ కవిత్వం రాశారు. అలానే తెలంగాణ సాయుధ పోరాటానికి వచ్చినప్పుడు నిజాం నవాబ్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి నినదించారు. మొసలి రక్కకు రాచరి కంబు దక్కునే అని చెప్పి నిజాం నవాబుని అత్యంత ఘోరంగా అవమానించి నీకు అసలు రాజరికమే అవసరం లేదు, నువ్వు ఇక దిగిపోవాలి సింహాసనం అని చెప్పని నినదించారు. అక్కడ ధిక్కారం ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఆవేశం ఉంది. కానీ ఈయన కవిత్వంలో ఇప్పుడు సినిమా కవిత్వంలో ముఖ్యంగా ఎక్కువ లాలిత్యానికి సంబంధించి రొమాంటిక్ పోయిటరీనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు దాశరథి గారిలో అది ఆయనలో ఉన్నటువంటి వివిధ పార్శ్వాలుగా చెప్పుకోవాలి. ఆయన భావుకతలో కానీ ఆయన కవితావేశంలో కానీ ఆయన పద విన్యాసాల్లో ఉన్నటువంటి ఆ విస్తృతి అనేటువంటిది ఏ సందర్భానికైనా స్పందించగలిగినటువంటి గొప్ప రచనా చాతుర్యం ఆయనలో ఉందనేటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి. ఎందుకంటే ఇప్పుడు ఏ సందర్భానికి తగ్గట్టుగా ఆ సందర్భంలో మనం ఇప్పుడు అదే మనం శ్రీశ్రీ గారిని అంత గొప్పగా విప్లవ కవిగా అనుకునేటువంటి శ్రీశ్రీ గారు ఎన్ని భక్తి గీతాలు రాశారు, ఎన్ని ప్రేమ గీతాలు రాశారు. అలాగే ఆనాటి కవులు అందరూ కూడాను ఎంతెంత ఆరేసుకోబోయి పారేసుకున్న రాసినటువంటి ఏటూరి గారే శ్రీరామదాసు అన్నమయ్య పాటలు రాశారు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అంటూ స్పందించారు. అట్లాగే సిరివెన్నెల గారు కూడాను ఎన్నెన్ని సందర్భాల్లో ఎలాంటి ప్రబోధ గీతాలు రాశారు, అలాగే ఎలాంటి ప్రేమ గీతాలు రాశారు. ఇదంతా కూడా సిచ్యువేషన్ కవి కళానికి రెండు వైపులా పదును. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే కవి ఎలా స్పందించగలరు అనేటువంటి దానికి దాశరథి గారి జీవితం ఆయన ప్రస్థానం అనేటువంటిది చాలా గొప్ప ప్రస్థానంగా గొప్ప వైవిధ్యం ఉన్నటువంటి ప్రస్థానంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఇంకోటి దాశరథి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆస్థాన కవి, చివరి ఆస్థాన కవి అంటారు. ఆయన చనిపోయే ముందర కూడా ఒక అవమాన భారంతో ఆయన ఆస్థాన కవి అనేటువంటి పదవిని తొలగించారనేటువంటి ఒక విమర్శ ఉంది. అది అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాశరథి శత జయంతి పైన తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అలాంటి సినిమా రంగం నుంచి కానీ ఎలాంటి స్పందన ఉంది? స్పందన వాగ్దానాలు మాత్రం ఉన్నాయి. ఆ వాగ్దానాలు కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1961లో ఆయన వెళ్ళిపోతే ఆస్థాన కవిగా ఆయన్ని 1979లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆస్థాన కవిగా నియమించినప్పుడు ఆస్థాన పదవులు వచ్చినప్పుడు సరే రామారావు గారు వచ్చిన తర్వాత ఆ పదవులన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత అది ఆయన ఒక్కళ్ళని కాదు అందరితో పాటు అవి తీసేశారు. లలిత కళలు అనేటిని డిపార్ట్మెంట్స్ అన్ని రద్దు చేశారు. అక్కడ అదొక పొలిటికల్ గా ఆయన తీసుకునే నిర్ణయాన్ని మనం యూనివర్సిటీ పెట్టారు. అది వేరే చర్చనీయాంశం జరిగినటువంటిది. అయితే ఆయన పేరు మీద టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరు మీద ఒక మహబూబాబాద్ జిల్లాకి
దాశరథి జిల్లా అనేటువంటి పేరు పెడతాం అనేటువంటి ఒక వాగ్దానం అయితే ఉంది. కానీ అట్లాగే అది కూడా అయిపోయింది, అది కూడా అమల్లోకి అది రాలేదు. కూడా అమల్లోకి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాగే ట్యాంక్ బండ్ మీద ఉమ్, కానీ లేకపోతే నగరంలో ఏదైనా ఒక ప్రధానమైన కూడల్లో ఆయన విగ్రహం పెడతారనేటువంటి ఒక వాగ్దానం కూడా రెండు ప్రభుత్వాల వైపు నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఎవరెవరికో విగ్రహాలు పెట్టి మనం చాలా పూజలు చేస్తున్నాము, ఉమ్, ఎంతెంత జరుగుతుందో మనకు తెలుసు. ఉమ్, అంత లాంటి అరువుల విగ్రహాలు పెడుతున్నారో కూడా మనకు తెలుసు. ఉమ్, కానీ దాశరథి లాంటి ఒక మహాకవి, ఒక మహా విస్ఫోటనమైన కవితా విస్ఫోటనం అలాంటి వ్యక్తి ఎలా రగిలించారు ఆ రోజున విప్లవ భావాలను, కానీ ఎలా నినదించారు, ఎలా అంటే ఆయన నిలదీశారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ స్వేచ్ఛ అనేటువంటి కాంక్షకి ప్రతినిధిగా నిలబడ్డాడు. నిజాం నవాబు నుంచి విముక్తి పోరాటానికి ఆయన మద్దతుగా నిలిచారు. ఉమ్. విశాలాంధ్ర ఆవిర్భావానికి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అవును. మహాంధ్రోదయం అని చెప్పిన ఒక ఖండకావ్యమే రాశారు. అవునవును. రెండు అన్ని తెలుగు ప్రాంతాలు ఒకటిగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షని వ్యక్తపరిచినటువంటి కవి. కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్ రోజుల్లో ప్రభుత్వం- అందరు కవులు కూడాను విశాలాంధ్ర భావాన్నే వ్యక్తం చేశారు. ఆ, నారాయణ రెడ్డి గారు రాసినటువంటిదే కదా తెలుగు జాతి ఆ, మనది, నిండుగా వెలుగు వెలుగు జాతి జాతి మనది. మనది రాసినటువంటి అది అప్పటికి ఈ ప్రత్యేకవాదం అనేటువంటిది లేదు, ప్రత్యేక ఇది అనేటువంటిది లేదు. ఆ, అప్పుడు అందరికిలోనూ కూడా విశాలాంధ్ర భావం మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, సమగ్ర అభివృద్ధి వైపు ఎలా నడిపించుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంది తప్ప ఇది లేదు. సరే, ఇది ఒక రాజకీయ పరిణామం, దీని గురించి ఇప్పుడు మనకు చర్చ అవసరం. కానీ ఆయన ఆకాంక్ష అనేటువంటిది ఆయన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ మరి అలా అన్న ఆయన తెలంగాణ కొటి రత్నాల వీణ అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఉమ్, అది తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కానీ తెలంగాణ యొక్క సంస్కృతి. నాగరికతను సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ అది. ఉమ్, తెలంగాణ యొక్క జీవం ఉమ్, తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణలో ఉన్నటువంటి మూలాల్ని ఇచ్చేసినటువంటి గొప్ప కొటేషన్ అది. ఆ, అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకు విశాలాంధ్ర వైపు దృక్పథం లేవు, సమైక్యాంధ్రం వైపు దృక్పథం లేదని కాదు. తెలుగు భాష దృక్పథం, తెలుగు ఆయనదంతా భాషా కూడా దృక్పథం సమగ్ర దృక్పథం అయింది. ఆ. అదే తప్ప తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పారంటే తెలంగాణ తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకత, దాన్ని హక్కును చేర్చుకున్నట్టు విధానం వేరు, ఉమ్. విశాలాంధ్ర పట్ల ఉన్నటువంటి దృక్పథం వేరు. తర్వాత ఇప్పుడున్న ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి, 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ఆదుకోవడానికి ఆదరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా పరిశ్రమ దాశరథి గారికి 100వ జయంతి నివాళి సముచితంగా ఇచ్చిందా? ఇవ్వలేదు, అసలు గుర్తే లేదు అసలు ఇది చేయాలనేటువంటిది. ఎందుకంటే చాలామంది శత జయంతులు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో చిత్ర పరిశ్రమకు కూడా ఉంది. అయితే చిత్ర పరిశ్రమలో ఏంటంటే మా దాంట్లో రచయితల సంఘంలో రచయితల ఫోటోలన్నీ యాక్టివిజం లేదు. వాళ్ళ దివంగత రచయితల ఫోటోలు అందరివి ఉంటాయి. ఆ పెట్టి ఫోటోకు దండేసి పెడుతున్నారు. అది కానీ ఒక రచయితల సంఘం అని కాదు, ఇలాంటి మహామహులు మహానుభావులను స్మరించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్, ఈ 3 లేదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళైతే ఆర్టిస్టులు అయితే ఈ విభాగానికి చెందిన వల్ల ఆ విభాగంలో ఇలాంటి మహామహులకు ఘనమైనటువంటి, ఎందుకంటే ఈ రోజున మీడియా పెరిగిపోయింది, ఏ శాటిలైట్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అందరూ కూడా స్పందించి మాట్లాడగలుగుతారు. ఒక వాళ్ళని స్మరించుకునే కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాశరథి గారు అంటే ఇప్పుడు ఆయన తెలంగాణ కొట్టి రత్నాల వీణ అన్నారనేటువంటిది కాదు, ఆయన రాసిన పాటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఇప్పుడు ఉభయ తెలుగు ఆయన రాష్ట్రాల్లో తెలుగు తల్లి కూడా కవిత్వం రాశారు, రాశారు. మహాంధ్రోదయం గురించి రాశారు. రాజకీయ పరిణామాలతో సంబంధం లేకపోయినా ఆయన కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఒక భావజాలం తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలనేటువంటిది కాదు, ఏపీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆ మహానీయుని స్మరించుకొని సంస్మరణ కార్యక్రమాలు, ఆయన 100 జయంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు సినిమా నటులకి లేదంటే వారసులు బలంగా ఉన్నటువంటి వాళ్ళ వారసులు బలంగా ఇంకా ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి నివాళులు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. దాశరథి గారి 100వ జయంతిని పరిశ్రమ ప్రభుత్వాలు అన్ని మర్చిపోయాయి అనేటువంటి భావన కలుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని బట్టి. నిజమేనా? మర్చిపోయారని నిజం కూడా. అనుకోవచ్చా? అంటే వారసులు అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు వారసులకి బలంగా జరుగుతున్నటువంటి వాటి వాస్తవమే. ఇప్పుడు బాలకృష్ణ గారికి మొన్న అంత అది జరిగినా కూడా రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు అంత బాగా ఘనంగా జరిగినాయి అంటే బాలకృష్ణ గారు వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు. బాలకృష్ణ గారు చాలా ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు, కానీ ఆయనకున్నటువంటి అభిమానులు కానీ వీళ్ళందరూ చేశారు. అంతటి అభిమానులు వీళ్ళకు ఉండరు కదా. అందుకనే ఇవి చేయాల్సింది ఎవరంటే ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు సంస్మరణ కార్యక్రమం చేసి వాళ్ళ పేరు మీద స్మారకంగా ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ జనరేషన్కి సో చెప్పాలి. రాష్ట్రాల సాంస్కృతిక శాఖలు కానీ సినిమాటోగ్రఫీ శాఖలు కానీ ఏం చేస్తున్నాయి అనేటువంటి ఇప్పుడు సందేహం వస్తుంది కదా clear గా. సాంస్కృతిక శాఖను కానీ సాంస్కృతిక శాఖ స్పందించి చేయాల్సినటువంటి సంస్కరణ కార్యక్రమాలు ఉంటాయి. బట్ చెయ్యాలి వాళ్ళు. ఉభయ రాష్ట్రాల సాంస్కృతిక శాఖలు కూడాను ఇలాంటి కార్యక్రమాల దగ్గర ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారి కార్యక్రమాలు, ఆయన జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు వాళ్ళ అమ్మాయి గారు చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏవో చేసుకుంటున్నారు. వాటికైనా అటెండ్ అయ్యి ఆహ్వానించినప్పుడు వాటికైనా అటెండ్ అయ్యి తమ నివాళులు అర్పించేటువంటి ఇదిని ఇండస్ట్రీ వాళ్ళు అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ రెడ్డి గారు దాశరథి గారికి అలాంటి బలమైన వారసులు లేకపోవడమే ఈ శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎవరి వారసులు ఎవరిని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రోజున ఒక సంవత్సరంలో కార్యక్రమంగా ఆయన చేసి స్మరించుకుని ఒక కార్యక్రమంలో చేసుకుంటున్నాం. కొన్ని పత్రికలు కూడా ఈ రోజున ఆయన వీటిని రాసినాయి. కానీ ఈ 1 year పాటు ఉత్సవాలు జరపడానికి అవకాశం ఉంది. అలాగే కాలేజీల్లో కూడా జరగాలి, యూనివర్సిటీస్ లో జరగాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ యువతకి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా సాంస్కృతిక సంస్థలు చేయాలి. చేస్తారని ఆశిద్దాం. ఆ మహానుభావుడికి ఘన నివాళి అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే తరాలకు అలాంటి మహామహుని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దాశరథి గారి శత జయంతిని మర్చిపోయారా లేదా పట్టించుకునేంత తీరిక లేని బిజీలో ఉన్నారా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం. అలానే దాశరథి గారి జీవిత చరిత్రను చూస్తే కనుక తెలంగాణకి సంబంధించి విముక్తి పోరాటం దగ్గర నుంచి జీవన దృశ్యంలో ప్రతి కోణాన్ని స్పృశించినటువంటి వ్యక్తి. తెలుగు సాహిత్యంలో ఆయన చేయని ప్రక్రియ లేదు, ఆయన చేయని ప్రయోగం లేదు. అలానే సినిమా సాహిత్యంలో జనరంజకమైన పాటలు అందించిన మధ్యతరం రచయితల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి మహారచయిత, మహాకవి దాశరథి. ఆయన శత జయంతి సందర్భంగా సుమన్ టీవీ నివాళులర్పిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.